లేదంటే లేదు. తెనాలి రామలింగుడు రాయలవారికి చాలా ఆత్మీయుడని చాలా మందికి అసూయగా ఉండేది. వారిలో సోము ఒకడు. అతనొక పండ్ల వ్యాపారి. ఒకరోజు అతని అంగడికి రామలింగుడు వచ్చాడు. రావయ్యా రామా, ఎలా ఉన్నావు? నేను బావున్నాను సోము. నువ్వెలా ఉన్నావు? నీ వ్యాపారం ఎలా ఉంది? బాగానే సాగుతోంది. ఏమైనా పళ్ళు కావాలా? రామలింగుడిని ఎలాగైనా మోసం చేయాలని సోము అనుకున్నాడు. అవును, ఈ పళ్ళన్నీ చాలా బావున్నాయే. ఈ అరటిపళ్ళు తీసుకోవచ్చా? దానికేం భాగ్యం, తీసుకో. ఈ పళ్ళు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంచిది సోము. అన్నట్లు ఈ పళ్ళ ధర ఎంత? ధర ఈ పళ్ళక ఏమీ లేదు. నువ్వు నీకు కావలసినవి తీసుకో. రామలింగుడు చాలా సంతోషించాడు. కొన్ని పళ్లను తీసుకుని తిన్నాడు. ఆహా, ఈ పళ్ళు చాలా రుచిగా ఉన్నాయే. సోము, నే వెళ్ళొస్తా. ఆగురామా, నువ్వు తిన్న పళ్లకు డబ్బివ్వలేదే? డబ్బా? నువ్వేగా ఏమీ లేదన్నావ్. సరిగ్గా చెప్పావు రామా. ఈ పళ్ల ధర ఏమీ లేదు. నువ్వు నాకు ఏమీ లేనిదే ఇవ్వాలి. సోము తనని మోసగించదలిచాడని రామలింగుడు అర్థం చేసుకున్నాడు. ఒక్క క్షణం ఆలోచించి తన ఖాళీ సంచిని తీశాడు. దిగులు పడకు సోము. నువ్వడిగినా ఏమీ లేదును నేనిస్తాన్లే. కాని దానికి ముందుగా నువ్వు నా ప్రశ్నకు జవాబివ్వు. ఉమ్, ఈ సంచిలో ఏముందో చెప్పు. ఈ సంచిలో ఏమీ లేదు. సరిగ్గా చెప్పావు. ఈ ఏమీ లేదునే కదా నువ్వడిగావు. ఇదిగో దీన్ని తీసుకో. సోము తన తెలివి తక్కువతనాన్ని తలచి సిగ్గుపడ్డాడు.